16 సంవత్సరాలు మేము సహజీవనం ఉన్నామండి. 2014లో మేము పెళ్లి చేసుకున్నాము. ఎందుకు లేదు ఆ అబార్షన్ సెక్షన్ ఎందుకు లేదు పెట్టిన అఫైర్ లో? నా ప్రాణాలు ఇక్కడే వదిలేస్తానండి. ఇంకా వాళ్ళెవరో చంపే బదులు ఎలాగో చంపుతారు అని చెప్పినా వదలట్లేదు. ఇక్కడే ప్రాణాలు వదిలేస్తాను నేను. ఇంకా నాతో 16 ఏళ్ల ప్రేమ ఇప్పుడు వేరే దానితో. కొడుకు చేసిన పనికి తల్లిదండ్రులు రోడ్డు మీద. హీరో రాజ్ తరుణ్ స్టోరీ. హీరో రాజ్ తరుణ్ షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ హీరో వరకు ఎదిగిన కుర్రాడు. ఒకప్పుడు రాజ్ తరుణ్ అంటే మన పక్కింటి అబ్బాయి అనే ఇమేజ్ ఉండేది. కానీ లావణ్య అనే మహిళ మీడియా ముందుకొచ్చి రాజ్ తరుణ్ గురించి, తనతో ఉన్న రిలేషన్ గురించి బయటపెట్టడం, డ్రగ్స్, అమ్మాయిలు ఇలా ఏవేవో వార్తలు రావడంతో రాజ్ తరుణ్ ఇమేజ్కి డ్యామేజ్ జరిగింది. ప్రస్తుతం ఇష్యూ రన్ అవుతున్న రాజ్ తరుణ్ పెద్దగా స్పందించకపోవడం వల్ల సైలెంట్ అయిన రాజ్ తరుణ్ తల్లిదండ్రులను ఇంట్లోకి రానివ్వకుండా లావణ్య గొడవ చేయడం, వాళ్ళు రోడ్డు మీదే కూర్చొని బాధపడడంతో ఈ ఇష్యూ మరోసారి వైరలైంది. రాజ్ తరుణ్ వైజాగ్ నుండి సినిమాల కోసం హైదరాబాద్ వచ్చేశాడు. చిన్నతనం నుండి పెద్దగా చదువబ్బని రాజ్ తరుణ్ యూట్యూబ్ వచ్చాక షార్ట్ ఫిలిమ్స్ తీస్తూ ఎప్పటికైనా సినిమా డైరెక్టర్ అవ్వాలని అనుకున్నాడు. అయితే తల్లిదండ్రులు ముందు బాగా చదువుకోవాలని ప్రోత్సహించారు. బీటెక్ చదివేటప్పుడు షార్ట్ ఫిలిమ్స్ చేసే సమయంలో రాజ్ తరుణ్కి లావణ్యతో పరిచయం ఏర్పడింది. ఇక అప్పటి నుండి రిలేషన్లో ఉన్న వారిద్దరూ చదువు పక్కన పెట్టి సినిమాల కోసం హైదరాబాద్ వచ్చేశారు. ఇద్దరు ఒకే ఇంట్లో ఉంటూ సినిమా అవకాశాల కోసం ప్రయత్నించగా మొదట్లో రాజ్ తరుణ్కి హీరో ఫ్రెండ్ పాత్రలకు కూడా రిజెక్ట్ చేశారు. ఇక ఒక పెద్ద సంస్థలో అసిస్టెంట్ డైరెక్టర్గా చేరి నెట్వర్క్ పెంచుకోవాలని వెళ్ళిన ఆయనకు అనుకోకుండా ఉయ్యాల చెంపాల సినిమాలో హీరో అవకాశం వచ్చింది. అది హిట్ అవ్వడంతో వెనక్కి తిరిగి చూసుకోలేదు. అయితే ఇంట్లో నుండి వచ్చేయడం, లావణ్యతో కలిసి ఉండడం వల్ల తల్లిదండ్రులు అప్పటి వరకు మాట్లాడేవారు కాదు. ఇక అవికా గోర్తో కొన్నేళ్లు రిలేషన్లో ఉన్న రాజ్ తరుణ్ ఆ పైన కుమారి 21F సినిమా చేసే సమయంలో హెబ్బా పటేల్తో కూడా మంచి రిలేషన్ మెయింటైన్ చేశాడు. అలా బ్యాక్ టు బ్యాక్స్ ఆమెతో సినిమాలను చేసిన రాజ్ తరుణ్, హెబ్బా ఇద్దరు కొన్నాళ్లకు బ్రేకప్ చెప్పుకున్నారు. హీరోగా సినిమా ఒప్పుకుంటే హీరోయిన్ను తానే సెలెక్ట్ చేయడం, స్టోరీలో వేలు పెట్టడం లాంటివి చేసి కొన్ని పెద్ద బ్యానర్లో సినిమాలను కోల్పోయాడు రాజ్ తరుణ్. అవకాశాలు తగ్గడంతో నాసామిరంగ సినిమాలో సహాయక పాత్రలో నటించగా ఆ పైన మళ్ళీ 2 సినిమాల్లో హీరోగా చేసిన జనాలు పట్టించుకోలేదు. అయితే తన సినిమాల్లో నటించిన హీరోయిన్ మాల్వి మల్హోత్రాతో రాజ్ తరుణ్ సీరియస్ రిలేషన్లో ఉండడం, లావణ్యను అతని లైఫ్లో నుండి తప్పుకోమని ఆమె తన బ్రదర్ కలిసి బెదిరించడం, బాడీ కనిపించకుండా చేస్తామంటూ బెదిరించడం చేశారని మీడియా ముందుకు లావణ్య వచ్చి చెప్పడంతో ఒక్కసారిగా రాజ్ తరుణ్ ఇష్యూ బయటకొచ్చింది. ఇక ప్రెజెంట్ రాజ్ తరుణ్ ఇంట్లోనే లావణ్య ఉంటుంది. ఆ ఇల్లు ఇద్దరు కలిసి కొన్నామని లావణ్య చెబుతుండగా ఆ ఇంట్లో ఉండడానికి రాజ్ తరుణ్ పేరెంట్స్ రావడం, వారిని బయటకు లావణ్య గెంటేసేసరికి వారు బాధపడ్డారు. అయితే లావణ్య మాత్రం వాళ్ళు మాత్రమే వచ్చుంటే ఇంట్లోకి పిలిచి మర్యాద చేసేదాన్నని, కానీ వాళ్ళు గుండాలతో వచ్చి కొందరు ఆడవాళ్ళను తీసుకొచ్చి నేను బయటికి నెట్టేశారని, అందుకే పోలీసులను పిలిచానని లావణ్య చెప్పింది. ఇక చుట్టుపక్కల వాళ్ళు లావణ్య అదే ఇంట్లో ఉంటుందని, అయితే ఆ ఇంట్లో రేవ్ పార్టీలు పెడుతుందని చెబుతున్నారు. ఇక రాజ్ తరుణ్ మాత్రం ఇంత జరిగినా ఎక్కడా స్పందించలేదు.